ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్ ఐపీలో 16th రోమన్ ఉంటాయి. 16th రోమన్లో 11th రోమన్ మనకి ధాతవహ. ఈ ధాతువులో పరస్మయ ధాతవహ సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకోవడం చిన్న షార్ట్ వీడియో ద్వారా చెప్తాను, వినండమ్మా. ఇందులో మన లట్టు, లుట్టు, లడ్డు ఈ 3 లకారాలు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇందులో లట్ అంటే ఎలా ఉంటుంది రూపం? లట్లో ప్రథమ పురుష, మధ్యం పురుష, ఉత్తమ పురుష, అలాగే ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఇలా రూపాలు ఉంటాయి. అయితే ఇక్కడ ప్రథమ పురుషులో ఎలా చెప్తాం మనం? తి తహ అంతి. మధ్యం పురుషులో సి తహ త. ఉత్తమ పురుషులో మీ వహ మహ. అంటే ఏదైనా ఒక క్రియా పదం ఇస్తే ధాతు రూపాలు ఎలా ఉంటాయో మనం సింపుల్ గా గుర్తు పెట్టుకోవడమే, బైహార్ట్ చేసుకుంటే సరిపోతుంది. తి తహ అంతి, సి తహ త, మీ వహ మహ. అలాగే లుట్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ప్రథమ పురుష, మధ్యం పురుష, ఉత్తమ పురుష, అలాగే ఏకవచనం, ద్వివచనం, బహువచనం. అయితే లుట్లో లకారంలో ప్రథమ పురుష అయితే శతి, శతః, శంతి. మధ్యం పురుష అయితే సి తహ త. ఉత్తమ పురుష అయితే శామి, శాతః, శామః. అంటే ఏదైనా ఒక క్రియ ఇస్తే ఈ రూపాలు గుర్తుపెట్టుకొని ఆ క్రియని ప్రెజెంటేషన్ చేస్తే సరిపోతుందమ్మ. అలాగే థర్డ్ వన్ లడ్. లడ్ కూడా ప్రథమ పురుష, మధ్యం పురుష, ఉత్తమ పురుషలో ఏకవచనం అయితే ఎలా ఉంటుంది, బహువచనమైన రూపాలు ఎలా ఉంటాయి, ద్వివచన రూపాలు ఎలా ఉంటాయి ఇక్కడ తెలుసుకుందాం. ప్రథమ పురుషులో ఆత్, ద్వివచనం అయితే ఆ తాం, ఆ బహువచనం అయితే. మధ్యం పురుషులు అయితే ఆహ, ద్వివచనం అయితే ఆ తం, బహువచనం అయితే ఆ త. అలాగే ఉత్తమ పురుష అయితే ఆ బహువచనం అయితే ఆ త వా, సారీ ఆ వా. బహువచనం అయితే ఆ మా. మళ్ళీ చూడండి ఒకసారి దట్లో ప్రథమ పురుష అయితే అత్, ద్వివచనం, బహువచనం ఎలా ఉంటుంది? ప్రథమ పురుషులో ఏకవచనం అయితే అత్, ద్వివచనం అయితే తామ్, బహువచనం అయితే త. అలాగే మధ్యం పురుష అయితే అహ, ద్వివచనం అయితే తమ్, బహువచనం అయితే త. అలాగే ఉత్తమ పురుషులో ఏకవచనం అయితే ము, బహువచనం అయితే త, బహువచనం ద్వివచనం అయితే త, బహువచనం అయితే మా. ఇలా మనం గుర్తు పెట్టుకోవచ్చు, సింపుల్ గా బైహార్ట్ చేసినవే. తి తహ అంతి, సి తహ త, మీ వహ మహ. అలాగే శతి, శతః, శంతి, శసి, శతః, శత, శామి, శవ, శామః. అలాగే త్, అతం, అత్, అహ, అతం, అత, అం, అవ, అమ. ఇంకా సింపుల్ గా మీరు గుర్తు పెట్టుకోవాలంటే లట్ ఇచ్చినప్పుడు మనం తి తహ అంతి, సి తహ త, మీ వహ మహ. ఇవి ఏంటి? తి తహ అంతి బైహార్ట్ చేసుకుని గుర్తు పెట్టుకుంటాం. లుట్ దగ్గరికి వచ్చేసరికి షా వస్తుంది. ఏ రూపమైన షా. ఈ వర్డ్ గుర్తు పెట్టుకుంటే షా అనే ఒక అక్షరం గుర్తు పెట్టుకుని చాలు. శతి, శతః, శంతి, శసి, శతః, శత, శామి, శతః, శమః. అలాగే లడ్డు వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది? ఈ లకారంలో ప్రథమ పురుష, మధ్యం పురుష, ఉత్తమ పురుషులో మనం సింపుల్ గా ఆ పెట్టేస్తే సరిపోతుంది. ఆ ఉన్నదంటే మనకి అది లడ్డు అని గుర్తు పెట్టుకోవాలి. అక్కడ ఏమొస్తుంది? అత్, అతం, అంత్, అహ, అం, అతం, అత, అం, అవ, అమ అని గుర్తు పెట్టుకుంటే ఇవి బైహార్ట్ చేసుకుంటే మీకు ఏ పదం ఇచ్చినా క్రియారూపాలు ఈ 3 చదువుకుంటే సరిపోతుంది. 6 మార్క్స్ మనకు కవర్ అవుతాయి.